సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. అసన్నేవ స భవతి అసద్బ్రహ్మేతి వేద చేత్ అస్తి బ్రహ్మేతి చేద్వేద సంతమేనం తతో విదురితి. తస్యేష ఏవ శారీర ఆత్మా యః పూర్వస్య అథాతోను ప్రశ్న ఉత విద్వానముం లోకం ప్రేత్య కశ్చన గచ్చతి. అహో విద్వానముం లోకం ప్రేత్య కశ్చిత్ సమస్నుత. సోకామయత బహుశ్యాం ప్రజాయేయేతి సతపోతప్యత సతపస్తప్త్వా ఇదగుం సర్వమసృజత. యదిదం కించ తత్సృష్ట్వా తదేవానుప్రావిశత్. తదనుప్రవిశ్య సత్యత్యచ్చాభవత్. నిరుక్తం చ నిరుక్తం చ నిలయనం చ నిలయనం చ విజ్ఞానం చ విజ్ఞానం చ సత్యం చానృతం చ సత్యమభవత్. యదిదం కించ తత్సత్యమిత్యాచక్షతే తదప్యేష శ్లోకో భవతి. అసద్వా ఇదమగ్ర ఆసీత్ తతో వై సదజాయత. తదాత్మానగ్గ స్వయమకురుత తస్మాత్ తత్సుకృతముచ్యత ఇతి. యద్వై తత్సుకృతం రసో వై సహ రసగుం హ్యేవాయం లబ్ధ్వానందీ భవతి. కో హ్యేవాన్యాత్ కః ప్రాణ్యాత్. యదేష ఆకాశ ఆనందో న స్యాత్ ఏష హ్యేవానందయాతి. యదా హ్యేవైష ఏతస్మిన్నదృశ్యేనాత్మే నిరుక్తే నిలయనే భయం ప్రతిష్టాం విందతే. అతసో భయం గతో భవతి. యదా హ్యేవైష ఏతస్మిన్నుదరమంతరం కురుతే అత తస్య భయం భవతి. తత్తేవ భయం విదుషో మన్వానస్య. తదప్యేష శ్లోకో భవతి. భీషాస్మాద్వాతపవతే భీషోదేతి సూర్యః. భీషాస్మాదగ్నిశ్చేంద్రశ్చ మృత్యుర్ధావతి పంచమ ఇతి. అసద్బ్రహ్మేతి వేద చేత్ అసన్నేవ స భవతి. ఈ బ్రహ్మానందం అనుభవంలోకి రాదు అని స్పష్టంగా ఉపనిషత్తు పదే పదే చెప్తోంది. బ్రహ్మానందం ఇంద్రియ అగోచరం పదే పదే చెప్తే అటువంటి బ్రహ్మ లేనే లేదు అని ఎవరైనా అంటే ఆ అన్నవాడు తనని తాను నిరాకరించిన వాడవుతున్నాడు అంటోంది ఉపనిషత్తు. ఎందుకు? శృతి నువ్వే ఆ బ్రహ్మ అని చెప్తోంది. అంతేకాదు బ్రహ్మ లేనే లేదు అనేవాడు అధార్మికుడు కూడా. అటువంటి వాడు నాస్తికుడు కింద సమానం. ఎందుకంటే వేదాన్ని నమ్మటం లేదు కాబట్టి. అస్తి బ్రహ్మేతి చేద్వేద సంతమేనం తతో విదురితి. బ్రహ్మ అస్తి అంటే ధార్మికుడు అవుతాడు. తస్యేష ఏవ శారీర ఆత్మా యః పూర్వస్య. ఈ బ్రహ్మ ఆనంద స్వరూపంగా ఇంతకు ముందు మాదిరే విజ్ఞానమయ కోశంలో ఉన్న ఆనందమయ కోశంలో ఉంది. ఈ కోశంలో ఉంది అనగానే కోశానికి పరిమితం కాలేదు. ఘటాకాశం మఠాకాశంలాగా అంతటా ఆ చైతన్య రూపంలో ఉంది. అథాతోను ప్రశ్న ఉత విద్వానముం లోకం ప్రేత్య కశ్చన గచ్చతి. అహో విద్వానముం లోకం ప్రేత్య కశ్చిత్ సమస్నుత. శ్రవణం చేస్తున్నటువంటి శిష్యునికి అనుప్రశ్నలు ఉత్పన్నమయ్యాయి. అనుప్రశ్నలు అంటే శాస్త్ర శ్రవణంలో
ఉత్పన్నమయ్యేటటువంటి సంశయాలు. అన్నమయ కోసం అన్నమయం నుంచి పుట్టింది, అన్నం వల్ల వృద్ధి పొందుతుంది, ఆఖరికి అన్నంలోనే లయమవుతోంది. అన్నం కారణం, అన్నమయం కార్యం, కార్యం అంత్యంలో కారణంలో లయమవుతుంది. ఇది ప్రాథమిక సూత్రం. ఇలాగే ఈ ప్రపంచంలో సమస్తం బ్రహ్మ నుంచి పుట్టి బ్రహ్మ వల్ల పోషింపబడి ప్రళయంలో బ్రహ్మలో లయమవుతుంది. ఇదే సూత్రాన్ని బట్టి అజ్ఞాని కూడా బ్రహ్మ నుంచి పుట్టాడు, మరణానంతరం బ్రహ్మలో లయమవ్వాలి. అవునా కదా? జ్ఞాని కూడా బ్రహ్మ నుంచి పుట్టాడు కాబట్టి మరణానంతరం బ్రహ్మలో లయమవ్వాలి. ఈ రెండు శిష్యుడికి కలిగినటువంటి అనుప్రశ్నలు. గురువుకు ఈ అనుప్రశ్నలు ముందరికాల బంధమవుతున్నాయి. మరణానంతరం అజ్ఞాని బ్రహ్మలో లయమవుతాడు అంటే శాస్త్రం ఇంతగా నేర్చుకోని అవసరం లేదు. శాస్త్ర ప్రయోజనానికి భంగం వాటిల్లుతుంది. బ్రహ్మలో లయం అవటం అంటే మోక్షమే కదా. శాస్త్ర అవగాహన లేకపోయినా మోక్షం వస్తుంటే ఇంకా శాస్త్రం అవసరం ఏముంటుంది? పోనీ అజ్ఞాని బ్రహ్మలో లయం కాడు అని చెప్తే కార్యం అంత్యంలో కారణంలో విలీనమవుతుంది అనేటటువంటి ప్రాథమిక సూత్రానికి భంగం ఏర్పడుతుంది. ముందు గొయ్యి వెనక నుయ్యి, ఇది పరిస్థితి. ఈ చిక్కు సమస్యని ఎలా విడదీయాలి? గురువుగారు ఏం చేస్తారు? ఎలా సమాధానం చెప్తారు? ఇవి మనకు ముందున్నటువంటి ప్రశ్నలు. అయితే ఇక్కడ ఉపనిషత్తు చిన్న డైవర్షన్ తీసుకుంటోంది. శృతి ప్రశ్నాహ అనే పదం వాడింది. అన్ని భాషల్లోనూ రెండే వచనాలు ఉంటాయి, ఏకవచనం బహువచనం. కానీ సంస్కృతం వచ్చేసరికి 3 వచనాలు ఉంటాయి, ఏకవచనం ద్వివచనం బహువచనం. ప్రశ్నః ఏకవచనం, ప్రశ్నౌ ద్వివచనం, ప్రశ్నాః బహువచనం. ఇక్కడ అనుప్రశ్నాః అంటే అనుప్రశ్నలు బహువచనంగా చెప్పబడింది. బహువచనం అనగానే 3 లేదా అంతకన్నా ఎక్కువ సంఖ్య ఉండాలి, ఎందుకంటే ద్వివచనం విడిగా ఉంది సంస్కృతంలో. కాబట్టి ఇది తప్పనిసరిగా 3 కానీ 3 కన్నా ఎక్కువ కానీ ప్రశ్నలు ఉండాలి. అయితే ఇక్కడ మనకి 2 ప్రశ్నలే కనిపిస్తున్నాయి. కాబట్టి 3వ ప్రశ్న అంతర్లీనంగా ఇందులోనే దాగి ఉంది. అది చెప్పకనే చెప్పినట్టు అవుతుంది. బ్రహ్మ అస్థివా నవా? అసలు బ్రహ్మ ఉన్నాడా లేదా? బ్రహ్మ ఉన్నాడంటేనే కదా ఈ చర్చంతాను. బ్రహ్మ అస్థి అనేటటువంటి ప్రతిపాదనకి 7 చక్కటి కారణాలతో శృతి రుజువు చేస్తోంది. తర్వాతే ఈ 2 కీలక ప్రశ్నలకు సమాధానం ఇవ్వడం జరుగుతుంది. అంతవరకు మనం వేచి ఉండాల్సిందే. ఈ బ్రహ్మ అస్థి అనేటటువంటి 7 కారణాలు మనం సరిగ్గా అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకుంటే బ్రహ్మ ఉన్నాడా లేదా అనేటటువంటి విషయం మీకు చక్కగా అవగాహన కలుగుతుంది. సాధారణంగా మనల్ని ప్రశ్నిస్తూ ఉంటారు, దేవుడు ఉన్నాడా లేదా అని. ఆ దేవుడు ఉన్నాడా లేదా అనేటటువంటి విషయానికి 7 సహేతుకమైనటువంటి సమాధానాలు వస్తున్నాయి. బ్రహ్మ అస్థివా నవా? మొట్టమొదటిది నిమిత్త కారణం. సో కామయత బహుశ్యాం ప్రజాయేతి. అతను అంటే ఆ బ్రహ్మ ఇలా సంకల్పించాడు, నేనే అనేకంగా అవుదునుగాక అని ఆ బ్రహ్మ సంకల్పించాడు. అతను అంటే బ్రహ్మ మగవాడా? బ్రహ్మ అనేది ఒక తత్వం, ఒక వ్యక్తి కాదు. దీనిని వ్యక్తం చేయడానికి సరైనటువంటి పదం లేదు. అవగాహన సౌలభ్యం కోసం శృతి అతను అంది అంతే. కొంతమంది బ్రహ్మ అనవలసిన చోట బ్రహ్మము అంటారు. బ్రహ్మ సంకల్పించడం ఏమిటి? మనకంటే మనస్సుంది సంకల్పించడానికి. ఆ బ్రహ్మ ఒక తత్వం అంటున్నాం కదా.
బ్రహ్మకి తత్వమైనప్పుడు మనస్సు ఎక్కడి నుంచి వస్తుంది అనే ప్రశ్న. బ్రహ్మ తన మాయతో సంకల్పం చేశాడు. సృష్టి చేయాలనే సంకల్పం, సృష్టి రచన, సృష్టి చేయడం అంతా బ్రహ్మ తన మాయ ద్వారా చేశాడు. బ్రహ్మ పూర్ణుడు కదా, ఆయనకు సంకల్పం ఏమిటి అని మరొక ప్రశ్న. ఆయన కోరికలు ఎలా వస్తాయి పూర్ణుడైనటువంటి బ్రహ్మకి అనేటటువంటి ప్రశ్న మరొకటి. అవును, ఆయన అసంగుడు, పూర్ణుడు. ఆయన సంకల్పంలో బంధకత్వం లేదు. ఆయన సంకల్పం ఆయన స్వార్థం కోసం, తన కోసం చేసుకునేది కాదు, లోక శ్రేయస్సు కోసం చేసేది, లోక సంగ్రహం కోసం చేసేది. బ్రహ్మ సృష్టి చేయడం ఎందుకు, సృష్టి చేసి మనందరినీ సంసారంలో తొయ్యడం ఎందుకు అనేది మరొక ప్రశ్న. ఊరికే ఉండొచ్చు కదా అంటూ ఉంటారు చాలామంది. బ్రహ్మ జీవుల మీద అపారమైన కరుణతో వారి కర్మలు క్షయం కావాలని సృష్టి చేస్తాడు. మరి జీవులకి కర్మలు ఎక్కడి నుంచి వచ్చాయి అని మరొక ప్రశ్న ఉత్పన్నమవుతుంది. జీవులకి ఇప్పటి కర్మలు ముందు సృష్టి నుంచి వచ్చాయి. ఆ ముందు సృష్టి కర్మలు ఎక్కడి నుంచి వచ్చాయంటే అంతకు ముందు సృష్టి నుంచి వచ్చాయి. ఇలా అనంతంగా సృష్టి తర్వాత సృష్టి జరుగుతూనే ఉంది. అనగానే మీ మనసులో ఒక ఆలోచన మెదులుతోంది. మొదటి సృష్టిలో ఏ కర్మలు లేవు కదా అనొచ్చు మీరు. అయితే మొదటి సృష్టి అంటూ లేదు అంటుంది శాస్త్రం. ఇది అనంతమైనటువంటి కాలచక్రం. ఈ కాలచక్రంలో మొదలు తుది అనేది లేదు. విత్తు ముందా చెట్టు ముందా అన్నట్టు ఉంటుంది. ఆ విధంగా భగవంతుడు ఈ జీవుల శ్రేయస్సు కోసం, లోక సంగ్రహం కోసం సృష్టి చేశాడు. ప్రపంచం కోసం ఏర్పడిన కోరికను శుద్ధ కామః అంటారు. లోక సంగ్రహం కోసం ఏర్పడినటువంటి ఈ కోరికను శుద్ధ కామః అంటారు. దీంట్లో ఎటువంటి సంగత్వము లేదు, ఎటువంటి బంధకత్వము లేదు. అదే మనుషులైతే కోరికలు వారి స్వార్థం కోసం కోరుతూ ఉంటారు. అవి బంధించేవిగా ఉంటాయి. వాటిని అశుద్ధ కామః అంటుంది శాస్త్రం. కాబట్టి బ్రహ్మ తన యొక్క శుద్ధ కాముకత్వంతో, శుద్ధ సంకల్పంతో ఈ సృష్టిని చేశాడు. సో కామయత బహుశ్యాం ప్రజాయేయేతి సతపోతప్యత సతపస్తప్త్వా ఇదగుం సర్వమసృజత యదిదం కించ తత్సృష్ట్వా తదేవానుప్రావిశతు తదనుప్రవిశ్య సత్యత్యచ్చా భవతు నిరుక్తంచ నిరుక్తంచ నిలయనంచ నిలయనంచ విజ్ఞానంచ విజ్ఞానంచ సత్యం చానృతంచ సత్యమభవతు యదిదం కించ తత్సత్యమిత్యాచక్షతే తదప్యేష శ్లోకో భవతి. సహ అకామయత. బ్రహ్మ శుద్ధ కామాన్ని చూపించాడు. ఏమిటా కోరిక? బహుశ్యాం ప్రజాయేయ, నేను అనేకంగా ఉదునుగాక. మామూలుగా మనిషికే జన్మనివ్వగలడు, ఒక కోతికి జన్మనివ్వగలదు, పశువుకి జన్మనిస్తుంది, పక్షికి జన్మనిస్తుంది. కానీ బ్రహ్మ అన్ని జీవరాశులకు జన్మనిచ్చాడు అంటోంది శృతి. కోరిక తరువాత ప్రణాళిక. దానికి 1,00,000 జీవరాశులు పుణ్యపాపాల వివరాలు తెలియాలి. సర్వజ్ఞుడైన బ్రహ్మ మాత్రమే అలా చేయగలడు. అందరి కర్మలకు తగ్గ పుట్టుకనివ్వగలిగే సామర్థ్యం ఆ బ్రహ్మకే ఉంటుంది. ఈ ప్రణాళికను తపః అంటోంది ఉపనిషత్తు. స తపః అతప్యత. వాచ్యార్థంగా తీసుకుంటే ఆ బ్రహ్మ తపస్సు చేశాడు. బ్రహ్మ తపస్సు చేయడం ఏంటి? ఇంకా ఆకాశమే పుట్టలేదు కదా. ఆయన ఎక్కడ కూర్చుని తపస్సు చేశాడు
ఆయనకు సృష్టికి కావలసిన ముడిసరికేది? ఇంత సృష్టికి సమయం ఎంత పట్టింది? మనిషికి పుడతాడు కానీ బ్రహ్మ సృష్టిలో వివిధంగా ఉన్నటువంటి జగత్తంతా ఎలా పుట్టింది? ఇది ఎలా సాధ్యం? ఇలా ఎన్నో ఎన్నో ప్రశ్నలు మనం వేధిస్తాయి. మాయలో 3 అంశాలున్నాయి: ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి. బ్రహ్మ మాయ ద్వారా ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి ఉపయోగించి సృష్టి చేయడమే తపస్సు చేయడం అంటే. మనలాగా ఒక చోట కూర్చుని తపస్సు చేశాడని అనుకోకూడదు. కుమ్మరి కుండ చేశాడంటే దానికి కావలసిన నేర్పరితనం, తెలివి, ముడిసరుకు కావాలి. సృష్టికి కావలసిన తెలివి, నేర్పరితనాన్ని నిమిత్త కారణం అంటాం. ఆయన సృష్టికి కావలసిన ముడిసరుకును ఉపాదాన కారణం అంటారు. వాటికి కావలసిన పనిముట్లని కరణ కారణం అంటాం. ఇవన్నీ ఆ బ్రహ్మే అయ్యాడు. అదెలా సాధ్యం అంటే మన స్వప్నంలో సృష్టి కూడా ఇలాగే చేస్తున్నాం అంటుంది ఉపనిషత్తు. మన స్వప్నానికి మనమే నిమిత్త కారణం, మనమే ఉపాదాన కారణం, మనమే కరణ కారణం కూడా. ఇదగుం సర్వమసృజత. కొన్ని యుగాలు తపస్సు చేశాక బ్రహ్మ మొత్తం ఈ జగత్తంతటిని సృష్టించాడు. సహ అకామయత. ఇది మొట్టమొదటి దశ. అంటే బ్రహ్మ సంకల్పించాడు. తపోతప్యత. ఇది 2వ దశ. ఒక ప్రణాళికను ఏర్పరిచాడు. ఎలా సృష్టి చేయాలి అని ఒక రచనను చేశాడు. ఇది 2వ దశ. ఇదగుం సర్వమసృజత. 3వ దశ. ఈ సృష్టిని చేశాడు అంటే తన యొక్క ప్రణాళికను ఆచరణలో పెట్టాడు. ఎదిదం కించ. మన కళ్ళ ముందు కనిపిస్తున్నటువంటి ఇదంతా కూడా, ఈ సృష్టి అంతా కూడా ఈశ్వరుడే చేశాడు. అందువల్ల ఈశ్వరుడు జగత్కారణం. ఏదైనా పని చేయాలంటే ఎంతో శ్రమించాలి, ఎంతో సమయం పడుతుంది. కానీ బ్రహ్మ సంకల్ప మాత్రం చేతనే సృష్టి అంతా చేశాడు అని ఉపనిషత్తు చెప్తోంది. ఇదిలా సాధ్యం? శాస్త్రం కూడా నువ్వు సంకల్ప మాత్రేన రోజు సృష్టి చేస్తున్నావు కదా అంటోంది. అంటే మన మనశ్శక్తి వల్ల, వాసనల వల్ల రోజు స్వప్నాన్ని సృష్టిస్తున్నాం కదా. స్వప్నం మిథ్యా ప్రపంచం కాబట్టి దాన్ని సంకల్ప మాత్రంలో సృష్టించవచ్చు. కానీ ఈ జగత్తు ఎలా సృష్టించగలం? ఈ జగత్తుని సంకల్ప మాత్రంగా ఎలా సృష్టిస్తాడు? ఇది సత్యమైన జగత్తు కదా. అంటే ఈ జగత్తు సత్యమని ఎవరన్నారు అంటుంది శాస్త్రం. మన స్వప్నం మన సంకల్పం వల్ల సృష్టించబడితే ఈ జగత్ అనేటటువంటి స్వప్నం ఈశ్వరుడు యొక్క సంకల్పం వల్ల సృష్టించబడింది. ఇది కూడా స్వప్నమే. కానీ ఈ జగత్తు నాకు స్వప్నంగా అనిపించటం లేదే అంటే శాస్త్రం ఉంటుంది, స్వప్నంలో ఉండగా అది నిజమే అనుకుంటున్నావు కదా. నిద్ర నుంచి లేచాక మాత్రమే అది స్వప్నం అని తెలుస్తోంది, మిథ్య అని తెలుస్తోంది. అలాగే ఈ వ్యవహారంలో ఉన్నంతసేపు, ఈ సంసారంలో ఉన్నంతసేపు ఇదే నిజమా అన్నట్టుగా ఉంటుంది. దీని నుంచి పారమార్థిక సత్యానికి ఎదిగితే ఈ జగత్తు కూడా మిథ్య అని తేలిపోతుంది. బ్రహ్మ తపస్సు చేశాడు. తపస్సు చేసి ఇక్కడున్నదంతా సృష్టించాడు. ఒక ఇల్లు కట్టాలంటే కట్టాలనే కోరిక ఉండాలి. ఎలా కట్టాలో దానికి తగిన ప్రణాళిక ఉండాలి. ఆ ప్రణాళికను ఆచరణలో పెట్టడం ఉంటుంది. ఒక ఇల్లు కట్టడానికి ఎంత హంగామా ఉంటే ఈ విశ్వం, లోకాలు, జీవులు ఎన్ని సృష్టించడానికి ఎంత రచన, ఎంత విజ్ఞానం కావాలి. దీన్నే నిమిత్త కారణము అంటాం. జగత్తుకు బ్రహ్మే నిమిత్త కారణం అయ్యాడు. కాబట్టి నిమిత్త కారణంగా బ్రహ్మ ఉన్నాడు. ఇది మొదటి కారణం. బ్రహ్మ అస్తి నిమిత్త కారణత్వాత్. ఇంకా 2వ కారణం చూద్దాం. 2వ కారణం జీవాత్మ. తత్ సృష్ట్వా తదేవానుప్రావిశతు.
ఇక్కడున్నదంతా సృష్టించి దానిలో ప్రవేశించాడు ఆ బ్రహ్మ. కాబట్టి ఇక్కడున్నదంతా కూడా బ్రహ్మమే. బ్రహ్మ వినా మరొకటి లేదు. నా స్వప్నంలో కొండలు, మనుష్యులు, సెలయేర్లు అన్నీ నేనే అయినట్టుగా ఈ స్వప్నాన్ని సృష్టించి దాన్ని అనుభవించడానికి నేనే అందులో ప్రవేశిస్తాను. నేనే ప్రవేశించానని ఎలా తెలుసు? నేనే ప్రవేశించకపోతే నాకు భయంకరమైన కల వచ్చింది అని ఎలా చెప్పగలను? నేను స్వప్నంలో ఉంటే కార్యాన్ని, లేస్తే ఆ స్వప్నానికి కారణాన్ని. అలాగే పరమాత్మే ప్రతి జీవులోనూ ప్రవేశించాడు. అంటే జీవాత్మ ఎవరో కాదు, సాక్షాత్తు పరమాత్మే. ఇది జీవ ఈశ్వర ఐక్యాన్ని సూచించేటటువంటి అనుప్రవేశ వాక్యం. తదనుప్రవేశ్య, ఈ వాక్యాన్ని మనం పూర్తి చేయాలి. బ్రహ్మైవ జీవాత్మ రూపేణ వ్యవహరతి. శరీరంలో ప్రవేశించాక బ్రహ్మే జీవాత్మ రూపంలో వ్యవహారం నడుపుతున్నాడు. దీన్ని అనుప్రవేశ శృతి అంటారు. బ్రహ్మ అస్తి జీవాత్మ రూపేణ వర్ధమానత్వాత్. బ్రహ్మ జీవాత్మ రూపంలో మనలోనే కొలువై ఉన్నాడు. కాబట్టి బ్రహ్మ అస్తి జీవాత్మ రూపేణ వర్ధమానత్వాత్. ఇక్కడితో రెండో కారణం పూర్తయింది. ఇంకా మూడో కారణం ఉపాదాన కారణం. ఇంతకు ముందు బ్రహ్మ నిమిత్త కారణం చూసాం. మరి అయితే ఉపాదాన కారణం అంటే ఏమిటి? సృష్టికి కావలసిన ముడిసరుకుని ఉపాదాన కారణం అంటాం. మామూలుగా కూడా ఈ విషయం తీసుకుంటే కుమ్మరి నిమిత్త కారణం, మట్టి ఉపాదాన కారణం. సృష్టికి బ్రహ్మే నిమిత్త కారణము, ఉపాదాన కారణం కూడా. సత్యత్యచ్చ భవతు నిరుక్తంచ నిరుక్తంచ నిలయనంచ నిలయనంచ విజ్ఞానంచ విజ్ఞానంచ. సృష్టికి అధిష్టానంగా ఉంటూ సత్ త్యత్ అభవతు, మూర్త అమూర్త ప్రపంచాన్ని, నిరుక్తంచ అనురుక్తంచ నిర్వచనీయమైన అనిర్వచనీయమైన ప్రపంచాన్ని, నిలయనంచ అనిలయనంచ ఆధార ఆధేయాలైనటువంటి ప్రపంచాన్ని, విజ్ఞానంచ అవిజ్ఞానంచ జడ జీవ ప్రపంచాన్ని సృష్టించాడు ఆ భగవంతుడు. కారణ ప్రపంచం మాయలో అంతర్భాగం. సమష్టి కారణ ప్రపంచమే మాయ. కారణ శరీరం సృష్టించిన అవసరం లేదు. ఎప్పుడూ అవ్యక్త రూపంలో అది ఉంటూనే ఉంటుంది. సూక్ష్మ స్థూల శరీరాలు రెండూ సృష్టించబడ్డాయి. శృతి స్థూల ప్రపంచాన్ని సత్ నిరుక్తం నిలయనంగా వర్ణించింది. అంటే స్థూల ప్రపంచం మూర్తమైనది, నిర్వచనీయమైనది. సూక్ష్మ ప్రపంచానికి అంటే స్థూల శరీరం మూర్తమైనది, నిర్వచనీయమైనది. సూక్ష్మ శరీరానికి ఆధారమైనదిగా వర్ణించబడింది. శృతి సూక్ష్మ ప్రపంచాన్ని త్యత్ అంటోంది. అనిరుక్తం అనిలయనం అంటే సూక్ష్మ శరీరం అమూర్తమైనది, అనిర్వచనీయమైనది. అభవత్, బ్రహ్మ సూక్ష్మ స్థూల ప్రపంచం అయ్యాడు. నిమిత్త కారణమైతే సృష్టించాము అంటాం, ఉపాదాన కారణమైతే అయ్యాడు అంటాం. విజ్ఞానంచ విజ్ఞానంచ, బ్రహ్మ చేతన ప్రపంచము అచేతన ప్రపంచము రెండు కూడా ఆ బ్రహ్మమే అయ్యాడు. అచేతన జడ ప్రపంచము, చేతన ప్రపంచం అంటే జీవరాశి, ఇవి రెండు కూడా ఆ భగవంతుడే. జడ చేతనాలు రెండు కూడా ఆ భగవంతుడే అయ్యాడు. బల్ల, రాయి, కొండలు, నదులు ఇటువంటి జడ వస్తువులు, సమస్త జీవరాశులు అన్నీ కూడా ఆ బ్రహ్మమే. ఇక్కడ ముడిసరుకు వేరే లేదు. ముడిసరుకు ఆ నిమిత్త కారణము, ముడిసరుకు అయినటువంటి ఉపాదాన కారణము, నిమిత్త కారణము రెండూ కూడా ఆ బ్రహ్మమే అని చెప్పడానికి ముండకోపనిషత్తులో యథోర్ణనాభిసృజతే గృహ్ణతే చ, ఆ సాలెపురుగు ఉదాహరణ తీసుకున్నాం. సాలెపురుగు తనలోనే
ఆ ఉపాదాన కారణమైనటువంటి ఆ దారాన్ని తీస్తుంది. ఆ సాలెగూడికి సరిపడినటువంటి రచన అంతా కూడా ఆ సాలెపురుగే. కాబట్టి సాలెపురుగే నిమిత్త కారణము, సాలెపురుగే ఉపాదాన కారణమైంది. ఊర్ణనాభి అంటే సాలెపురుగు. అలాగే మన కళలో ఆ కళకి సంబంధించిన సృష్టి మనమే, కళకి సంబంధించినటువంటి రచన మనమే, దాని ముడిసరుకు కూడా మనమే. ఈ విధంగా భగవంతుడు ఉపాదాన కారణమయ్యాడు. ఇంతకుముందు నిమిత్త కారణంగా ఈ జగత్తుని సృష్టించాడు అని చెప్పాం. ఇప్పుడు ఉపాదాన కారణంగా ఈ జగత్తే భగవంతుడయ్యాడు అంటున్నాం. కాబట్టి సత్యం చానృతం చ సత్యమభవతు యదిదం కించ తత్ సత్యమిత్యాచక్షతే. మనకు 3 విధాలైనటువంటి సత్యాలున్నాయి. ప్రాతిభాసిక సత్యము, వ్యవహారిక సత్యము, పారమార్థిక సత్యము. ప్రాతిభాసిక సత్యం అంటే స్వప్నంలో ఉండేటటువంటి సత్యం. కలలో ఉన్నంతసేపు కలే నిజమా అన్నట్టుగా ఉంటుంది. ఆ కలలో ఉండేటటువంటి నిజాన్ని ప్రాతిభాసిక సత్యము అంటుంది శాస్త్రం. వ్యవహారిక సత్యము జాగ్రత్త అవస్థలో ఉన్నటువంటి సత్యం. మెలకుగా ఉన్నప్పుడు మనం దర్శించేటటువంటిదంతా కూడా వ్యవహారిక సత్యము. ఇవి రెండు ఒక కాలంలో ఉండి మరొక కాలంలో ఉండవు. కాబట్టి ఈ 2 సత్యాలు మిథ్య. పారమార్థిక సత్యం అన్ని కాలాల్లోనూ ఉండేటటువంటి సత్యం. త్రికాలేపి తిష్టతి. అదే బ్రహ్మ, అదే ఆత్మ, అదే నీ స్వరూపము. దీనినే పారమార్థిక సత్యము అంటాం. సత్యం అనే పదం 2 సార్లు ఈ వాక్యంలో వచ్చింది. సత్యం చానృతంచ సత్యం అభవతు. సత్యం, అమృతం, సత్యం అంటోంది. మొదట వచ్చినటువంటి సత్యాన్ని వ్యవహారిక సత్యంగా తీసుకోవాలి. అంటే జాగ్రత్త అవస్థలో ఉన్నటువంటి సత్యము. అమృతం అంటే ప్రాతిభాసిక సత్యము. తర్వాత మళ్ళీ సత్యం అనే పదం వచ్చింది. దాన్ని పారమార్థిక సత్యంగా తీసుకోవాలి. ఎదిదం కించ. ఇక్కడ ఉన్న ఈ 3 రకాలైన సత్యాలు కూడా ఆ బ్రహ్మమే. వ్యక్త అవ్యక్త రూపాలే ఆ బ్రహ్మగారి యొక్క, ఆ బ్రహ్మతత్వం యొక్క వ్యక్త అవ్యక్త రూపాలే ఈ సత్యమంతా. తత్ సత్యం ఇత్యాచక్షతే. అందుకే బ్రహ్మను సత్యం అనేటటువంటి కొత్త పేరుతో వ్యవహరిస్తోంది శాస్త్రం. ఇక్కడ బ్రహ్మ అస్తి జగతః ఉపాదాన కారణత్వాత్. బ్రహ్మ ఈ జగత్ యొక్క ఉపాదాన కారణంగా ఉన్నాడు. ఇది 3వ కారణం. దీన్నే మరొక విధంగా మనం దర్శించినట్టయితే, దీన్నే మరొక విధంగా చూద్దాం. ఆభరణాలు ఉన్నాయి. ఆభరణాలు మీకు ఎదురుగుండా ఉంటే బంగారం ఉన్నట్టే కదా. ఆభరణాలంతా కూడా బంగారమే. బంగారమే ఆభరణాల రూపంలో ఉంది. అదేవిధంగా జగత్తు రూపంలో ఈ బ్రహ్మ ఉన్నాడు. అందువల్ల జగత్తు ఉంటే బ్రహ్మ ఉన్నట్టే. కారణం ఏవ కార్యరూపేణ అస్తి. కార్య అస్తిత్వం ఏవ కారణ అస్తిత్వ హేతు. బ్రహ్మ అస్తి జగత్ రూపేణ వర్తమానత్వాత్ తదప్యేష శ్లోకో భవతి. ఈ విషయాన్నే ఋగ్మంత్రం ఇలా చెప్తోంది. అసద్వా ఇదమగ్ర ఆసీత్ తతో వై సదజాయత తదాత్మానగ్ స్వయమకురుత తస్మాత్ తత్ సుకృతముచ్యతైతి. యద్వై తత్ సుకృతం రసో వై సహ రసగుం హేవాయం లబ్ధ్వానందీ భవతి. కోక్యేవాన్యాత్ కః ప్రాణ్యాత్ యదేష ఆకాశ ఆనందో న స్యాత్ ఏష హ్యేవానందయాతి. యదా హ్యేవైష ఏతస్మిన్ అదృశ్యే నాత్మే నిరుక్తే నిలయనే భయం ప్రతిష్టాం విందతే. అతసో భయం గతో భవతి. యదా హ్యేవైష ఏతస్మిన్
ఉదరమంతరం కురుతే అత తస్య భయం భవతి తత్తేవ భయం విదుషో మన్వానస్య తదప్యేష శ్లోకో భవతి. సుకృతం అసద్వా ఇదమగ్ర ఆసీత్ తతో వై సదజాయత. ఈ సృష్టి ఆదిలో బ్రహ్మ అవ్యక్తంగా ఉంది. అవ్యక్తంగా ఉన్నటువంటి బ్రహ్మ కనుక వ్యవహరించడం కష్టం. పాలల్లో వెన్న ఉంది అన్న లేనట్టే. పాలగా ఉన్నప్పుడు ఉపయోగంలోకి రాదు. మన ఇంట్లో పాలున్నాయి, పక్కింటి వాళ్ళు వచ్చి మీ ఇంట్లో వెన్న ఉందా అని అడిగితే మనం ఏం చెప్తాం? మా ఇంట్లో వెన్న లేదండి అని చెప్తాం. కానీ లేదండి వెన్న ఉంది, పాల రూపంలో ఉంది అని చెప్తామా? అది చెప్పాం. కాబట్టి అవ్యక్తంగా ఉన్న బ్రహ్మను అసత్ అంటుంది శాస్త్రం. అసత్ అంటే పూర్తిగా లేదని అర్థం చేసుకోకూడదు, అవ్యవహారంగా ఉంది అన్నట్టు అన్నమాట. తతో వై సదజాయత. ఆ అవ్యక్త బ్రహ్మ నుంచి ఈ వ్యక్త ప్రపంచం ఉద్భవించింది. తదాత్మానగ్గుస్వయమకురుత. ఆ బ్రహ్మ తనకు తానుగానే ఈ జగత్తుగా ప్రకటమయ్యాడు. అందుకని ఆయన్ని సుకృతం అంటోంది మంత్రం. తస్మాత్ తత్ సుకృతముచ్యత ఇతి. అందువల్ల స్వయంగా తానే జగత్తయ్యాడు. వేరే ముడి పదార్థాన్ని వాడలేదు, వేరే కారణం కూడా వాడలేదు. ఈశ్వరుడే కర్త, ఈశ్వరుడే ముడి పదార్థం కూడాను. యద్వైతత్ సుకృతం. నిజంగా ఆయనే సుకృతము. సుకృత ప్రసిద్ధిగా బ్రహ్మ ఉన్నాడు. బ్రహ్మ అస్తి సుకృత ప్రసిద్ధే. ఇది 4వ కారణం. 5వ కారణం ఆనందహేతువు. రసో వై సహా రసగుం హేవాయం లబ్ధ్వానందీ భవతి. కో హ్యేవాన్యాత్ కః ప్రాణ్యాత్ యదేష ఆకాశ ఆనందో న స్యాత్ ఏష హ్యేవానందయాతి. రసో వై సహా రసగు హ్యేవాయం లబ్ధ్వానందీ భవతి. ఈ జీవుడు లౌకికంగా పొందే ఆనందం అల్పమైనది, అది కాలానికి పరిమితమైనది. ఒకరికి ఆనందాన్ని ఇచ్చేది మరొకరికి దుఃఖాన్ని ఇస్తుంది. ఉదాహరణకి నాకు శాస్త్రీయ సంగీతం అంటే చాలా ఇష్టం. చెవులు బద్దలైపోయేటటువంటి పాప్ మ్యూజిక్ అంటే ఇష్టం లేదు. కానీ ఆ పాప్ మ్యూజిక్కు చెవులు అప్పగించేవాళ్ళు చాలా మంది ఉంటారు. ఇప్పుడు ఆనందం మ్యూజిక్లో ఉందా, నాలో ఉందా? మ్యూజిక్లో ఉంటే ఒక రకమైనటువంటి మ్యూజిక్కు అందరూ ఒకే మాదిరిగా స్పందించటం లేదు. కాబట్టి ఆనందం నాలోనే ఉంది. నాలో ఉండడం ఏమిటి? నేనే ఆనంద స్వరూపుణ్ణి. ఆ ఆనందమే వస్తువుల్లోనూ, మనుషుల్లోనూ, విషయాల్లోనూ, దేశాల్లోనూ ప్రతిబింబించి కోశానందంగా నాకు అనుభవంలోకి వస్తుంది. ఈ ఆత్మే మన ఆనందానికి అసలు కారణం. ఆనంద హేతువుగా బ్రహ్మ ఉన్నాడు. బ్రహ్మ అస్తి రస ప్రసిద్ధే. ఆనందం 2 రకాలు: ఆత్మానందము, కోశానందము. కోశానందం మనస్సు శాంతవృత్తిలో ఉన్న సందర్భాల్లో ఆత్మానందం మనస్సులో ప్రతిబింబించి తాత్కాలికమైనటువంటి ఆనందాన్ని ఇస్తుంది. దీన్నే కోశానందము అంటారు. కోశానందం ప్రతిబింబ ఆనందం, మనస్సు ద్వారా మనకు అనుభవంలోకి వస్తుంది. దీనిలో ప్రియ, మోద, ప్రమోద అని స్థాయి భేదాలు ఉంటాయి. మనుష్యుల ద్వారా, సంఘటనల వల్ల, వస్తువుల వల్ల మనస్సు శాంతి వృత్తిని పొందుతుంది. దీన్ని సత్వ అంతఃకరణం అంటాం. ఈ అంతఃకరణంలో ఆత్మానందం ప్రతిబింబించి మనకు ఆనంద అనుభూతి కలుగుతుంది. ఈ ఆత్మానందం తాత్కాలికమైనది. ఒక కాలంలో ఉండి మరొక కాలంలో కనుమరుగైపోతుంది. ఇక ఆత్మానందం ఇది బింబానందం, ప్రతిబింబ ఆనందం కాదు. ఇదే నిజమైనటువంటి ఆనందం. ఇది మనకు అనుభవంలోకి రాదు. ఇది ఇంద్రియ అగోచరం. దీనికి స్థాయి భేదాలు ఉండవు.
ఇది అనంతమైనది, సత్యమైనది. ఇది అన్ని కాలాల్లోనూ ఉంది. ఇది పారమార్థికం. ఇదే ఆత్మ, ఇదే నేను. ఈ ఆనందం నా స్వరూపం. నాకు కలిగే లౌకిక ఆనందం దీని నుంచే వస్తుంది. ఇది ఈ ఆనంద స్వరూపంగా ఆత్మ మనకి ప్రతిబింబంగా కోశానందంగా తెలుస్తూ ఉంటుంది. కోశానందం మీకు లభిస్తోంది అంటే ఆత్మానందం ఉన్నట్టే. అంటే ఆనంద హేతువుగా బ్రహ్మ ఉంది. బ్రహ్మ అస్తి రసప్రసిద్ధే. మనకు ఏ మాత్రం ఆనందం లభించినా కూడా ఆ ఆనందం మన యొక్క స్వరూపం వల్లే. కాబట్టి బ్రహ్మ అస్తి రసప్రసిద్ధే. జడ శరీర చేష్టా దర్శనం. కోహేవాన్యాత్ కః ప్రాణ్యాత్ యదేష ఆకాశ ఆనందో న స్యాత్ ఏష హ్యేవానందయాతి. హృదయాకాశంలో ఉన్న ఈ ఆనందమనే ఆత్మ వల్లే మానవుడు శ్వాస పీల్చడం, వదలడం వంటి క్రియలను చేయగలుగుతున్నాడు. జడ శరీరంలో చేష్టలన్నీ ఆత్మ వల్లే, అంటే బ్రహ్మ వల్లే సంభవం అవుతున్నాయి. జడ శరీరం తనకు తానుగా ఎటువంటి చేష్ట చేయలేదు. ఊపిరి పీల్చుకోవడం, ఈ గుండె కొట్టుకోవడం, మాట్లాడడం, ఇటువంటి చేతన క్రియలన్నీ ఆ ఆత్మ యొక్క ప్రతిబింబం వల్లే జరుగుతున్నాయి. అంటే చిదాభాస వల్లే జరుగుతున్నాయి. కాబట్టి జడ శరీరం చేష్టలు ప్రదర్శించడం వల్ల హృదయాకాశంలో ఆత్మగా బ్రహ్మ ఉన్నాడు అని మనకి తెలుస్తోంది. బ్రహ్మ అస్తి జడ శరీరే చేష్టాదర్శనత్వాత్. ఈ జడ శరీరంలో అనేక చేష్టలు మనకు కనిపిస్తున్నాయి కాబట్టి బ్రహ్మ ఉన్నాడు అనే విషయం మనకి తెలుస్తోంది. ఇంకా 7వది భయ అభయప్రదాత. యదా హ్యేవైష ఏతస్మిన్ అదృశే నాత్మే నిరుక్తే నిలయనే భయం ప్రతిష్టాం విందతే అతసో భయం గతో భవతి. యదా హ్యేవైష ఏతస్మిన్ ఉదరమంతరం కురుతే అత తస్య భయం భవతి. తత్వేవ భయం విదుషో మన్వానస్య తదప్యేష శ్లోకో భవతి. యదా హ్యేవైష ఏతస్మిన్ అదృశ్యే నాత్మే నిరుక్తే నిలయనే భయం ప్రతిష్టాం విందతే అతసో భయం గతో భవతి. అనిర్వచనీయము, ఇంద్రియ అగోచరము, అశరీరము, స్వాతంత్రమైన ఆత్మను ఎవరు స్వరూపంగా దర్శిస్తారో వారు అభయాన్ని పొందుతున్నారు. వారికి ఎటువంటి భయము లేదు. యదా హ్యేవైష ఏతస్మిన్నుదరమంతరం కురుతే అత తస్య భయం భవతి. తత్వేవ భయం విదుషో మన్వానస్య. ఉదరం అంటే ఇక్కడ పొట్ట కాదు, ఉత్ అరం స్వల్పమైనటువంటి భేదము, భేదబుద్ధి. ఎవరు బ్రహ్మలో అల్పమైనటువంటి భేదబుద్ధిని దర్శిస్తారో అతనికి భయం తప్పదు. బ్రహ్మలో భేదబుద్ధిని దర్శించడం అంటే నేను వేరు బ్రహ్మ వేరు అనేటటువంటి భావనను కలిగి ఉండడం. ఈ భేదబుద్ధి 3 విధాలుగా ఉంటుంది. జీవ జీవ భేదము అంటే మీరు నేను వేరు, లేదా నేను మరొక జీవి వేరు అంటే మనిషి పశువు, మనిషి పక్షి, ఈ విధమైనటువంటి భేదాన్ని దర్శించడం, లేదా మనుషుల్లోనే భేదాన్ని దర్శించడం. జీవ జగత్ భేదం, జీవుడు జగత్తు అనేటటువంటి భేదం. జీవ ఈశ్వర భేదం, జీవుడు ఈశ్వరుడు అనేటటువంటి భేదబుద్ధి. ఈ 3 ఏ భేదాన్ని దర్శించినా కూడా అతనికి భయం తప్పదు. ఉన్నదంతా కూడా బ్రహ్మమే, ఆ బ్రహ్మమొక్కటే ఇక్కడ సత్యము అనేటటువంటి ఆ నిష్ఠతోటి ఉండాలి. భేదబుద్ధితో ఉన్న పండితుడికి కూడా భయం తప్పదు. ఎంత జ్ఞానాన్ని పొందినా కూడా ఆ భేదబుద్ధి ఉన్నట్టయితే భయం తప్పదు అంటోంది శాస్త్రం. అంటే శాస్త్రాన్ని బాగా నేర్చుకున్నాడు కానీ ఆ భేదబుద్ధి మాత్రం పోలేదు. అటువంటప్పుడు ఈ భయం తప్పదు అంటోంది శాస్త్రం. బ్రహ్మ విద్య మాత్రం నేర్వని వాడు బ్రహ్మ విద్య శ్రవణం చేసి
మనన నిధిధ్యాసలు చేయనివాడు ఈ భయంతోనే ఉంటాడు. అటువంటి వాడికి భయం తప్పదు. విదుషో మన్వానస్య అంటే విదుష అంటే పండితుడు. ఆ పండితుడు అంత జ్ఞానాన్ని సంపాదించినా కూడా ఈ భేదాన్ని దర్శిస్తున్నాడు కాబట్టి అతనికి భయం తప్పట్లేదు అంటోంది శాస్త్రం. ఇది భయం గురించి. ఇంకా ఈ భయం వల్లే మొత్తం ఈ దేవతలందరూ కూడా వాళ్ళ వాళ్ళ పనులు చేస్తున్నారు అంటోంది ఈ మంత్రం. భీషాస్మాద్వాత భవతే భీషోదేతి సూర్యః భీషాస్మాదగ్నిశ్చేంద్రశ్చ మృత్యుర్ధావతి పంచమైతి. ఆ బ్రహ్మ భయంతోనే వాయువు వీస్తోంది. బ్రహ్మ భయంతోనే సూర్యుడు ఉదయిస్తున్నాడు. బ్రహ్మ భయంతోనే ఇంద్ర అగ్ని దేవతలు తమ తమ పనులని క్రమం తప్పకుండా చేస్తున్నారు. 5వ దేవత అయినటువంటి మృత్యువు కూడా ఆ బ్రహ్మ భయంతోనే తన పనిని నిర్వర్తిస్తున్నాడు. అభయప్రదాతగా బ్రహ్మ ఉన్నాడు. భయప్రదాతగా అంటే భేదబుద్ధి ఉంటే భయాన్ని కలిగిస్తాడు, భేదబుద్ధి లేకపోతే అభయాన్ని ఇస్తాడు. అంటే ఎటువంటి భయం లేకుండా ఇక్కడ ఉన్నది ఆ బ్రహ్మం ఒక్కటే అని ఎప్పుడైతే ఆ ఏకత్వాన్ని ఆ బ్రహ్మతత్వాన్ని దర్శిస్తున్నాడు, అటువంటి ఆ సాధకుడికి అటువంటి జ్ఞానికి భయం లేదు. అభయప్రదానము బ్రహ్మే, భయప్రదానము బ్రహ్మే. బ్రహ్మ గురించి సరైనటువంటి అవగాహన లేకపోతే భయం. బ్రహ్మ గురించి సరైనటువంటి అవగాహన ఉండి ఆ బ్రహ్మమే నేను, అటువంటి ఆ ఏకత్వ దర్శనంతో అద్వితీయమైనటువంటి ఆ అద్వైత దర్శనంతో ఉన్నటువంటి ఆ సాధకుడికి భయం అనేది లవలేశం కూడా ఉండదు. అభయప్రదాత బ్రహ్మ, అభయప్రదాత భయప్రదాత కూడా. ఉన్నదంతా బ్రహ్మమే అని దర్శిస్తే అభయం. బ్రహ్మ వేరు నేను వేరు అంటే భయం తప్పదు. బ్రహ్మ అస్తిత్వాన్ని యుక్తితో శృతి నిరూపించింది. 7 రకాల కారణాలు చూపించి బ్రహ్మ ఉనికిని గుర్తు చేసింది. అంటే తర్కాన్ని ఉపయోగించి బ్రహ్మ ఉన్నాడు అని తెలియజేసింది. బ్రహ్మ అస్థి అని చెప్పడానికి కారణాలు: బ్రహ్మ అస్థి నిమిత్త కారణత్వాత్, నిమిత్త కారణంగా బ్రహ్మ ఉన్నాడు అని చెప్పింది. బ్రహ్మ అస్థి జీవరూపేణ వర్తమానత్వాత్, బ్రహ్మ జీవాత్మగా ఈ జీవుడుగా మనకి ఇక్కడ వ్యవహారం చేస్తున్నాడు. అనుప్రవేశ శృతి చెప్పుకున్నాం. ఆ పరమాత్మే జీవాత్మగా ప్రవేశించాడని చెప్పాం. కాబట్టి పరమాత్మకి జీవాత్మకి భేదము లేదు అంటూ చెప్పుకున్నాం. బ్రహ్మ అస్థి ఉపాదాన కారణత్వాత్, బ్రహ్మ ఉపాదాన కారణంగా ఆ బ్రహ్మ ఉన్నాడు. అంటే ఉపాదాన కారణం అంటే ముడిసరుకుగా ఈ జగత్తే బ్రహ్మమయ్యాడు. నిమిత్త కాలంలో జగత్తుని సృష్టించాడు అనే పదం వాడాం. ఉపాదాన కారణంలో బ్రహ్మమే ఈ జగత్ అయ్యాడు అంటున్నాం. బ్రహ్మ అస్థి సుకృత ప్రసిద్ధే, బ్రహ్మ ఈ సుకృతంగా ఇక్కడ ప్రసిద్ధంగా మనకి కనిపిస్తున్నాడు. ఉపాదాన కారణంగా నిమిత్త కారణంగా బ్రహ్మ మాత్రమే ఉన్నాడు, బ్రహ్మకి విరుద్ధంగా ఇక్కడ ఏదీ లేదు అని సుకృత ప్రసిద్ధే. సుకృతంగా బ్రహ్మ తనకు తానే జగత్తుగా ప్రకటమయ్యాడు. అందుకని బ్రహ్మని సుకృతం అని చెప్తున్నాము అని చెప్పాం. బ్రహ్మ అస్థి రసప్రసిద్ధే, ఆనందహేతువుగా ఈ బ్రహ్మ ఉన్నాడు. మనకి లవలేశమైనటువంటి ఆనందం ఇక్కడ లభిస్తున్నా కూడా ఆ ఆనందం అంతా కూడా ఆ బ్రహ్మతత్వం యొక్క ప్రతిబింబమే, కోశానందమే. ఈ కోశానందం ఎక్కడి నుంచి వస్తుంది? బ్రహ్మానందం ఉంది కాబట్టి, ఆత్మానందం ఉంది కాబట్టి, ఆత్మానందం ఈ మనస్సులో ఆ శాంత వృత్తిలో అది ప్రతిబింబించి మనకి ఆనందాన్ని ఇస్తోంది. కాబట్టి ఏమాత్రం ఆనందాన్ని, ఏమాత్రం అయినటువంటి సుఖాన్ని మనం పొందినా కూడా అది బ్రహ్మ యొక్క ప్రతిబింబమే. కాబట్టి రసప్రసిద్ధే బ్రహ్మ అస్తి, ఆనందహేతువుగా బ్రహ్మ ఉన్నాడు.
బ్రహ్మ అస్థి జడ శరీర చేష్ట దర్శనత్వాత్ అంటున్నాం. ఈ జడ శరీరం చేష్టలు ప్రకటిస్తోంది కాబట్టి, చేతనత్వాన్ని ప్రదర్శిస్తోంది కాబట్టి బ్రహ్మ ఉన్నాడు. జడ శరీరం తనకు తానుగా మాట్లాడదు, తనకు తానుగా తిరగదు, తనకు తానుగా ఆలోచించదు. కానీ ఇక్కడ వ్యవహారంలో ఇవన్నీ జరుగుతున్నాయి. ఇవన్నీ ఎక్కడి నుంచి జరుగుతున్నాయంటే ఇగో ఈ చేతనత్వం ఈ శరీరంలో ప్రతిబింబించి ఆ చిదాభాసని తీసుకుని ఆ చిదాభాస వల్ల ఇదంతా జరుగుతుంది. అంటే ఆ ప్రతిబింబ చైతన్యం వల్ల ఇదంతా జరుగుతుంది. కాబట్టి చేష్టా దర్శనం అంటారు దీన్ని. అంటే ఈ చైతన్య దర్శనం మనకి జడ శరీరంలో కనిపిస్తుంది కాబట్టి బ్రహ్మ అస్థి, బ్రహ్మ ఉన్నాడు. బ్రహ్మ అస్థి భయ అభయ హేతుత్వాత్ అంటున్నాడు. ఈ భయము అభయము రెండు కూడా ఆ బ్రహ్మమే ఇస్తాడు, రెండు ఆ బ్రహ్మ నుంచే వస్తాయి అని శాస్త్రం చెప్తోంది. భయం ఎలా వస్తుంది? బ్రహ్మ వేరు నేను వేరు అనేటటువంటి ఆ భేద బుద్ధి ఉంటే భయం అనేది తప్పదు. అభయం ఎలా వస్తుంది? ఆ బ్రహ్మ నేను వేరు కాదు, ఇక్కడ ఉన్నదంతా బ్రహ్మం ఒక్కటే అని ఆ అద్వితీయ దర్శనం, ఆ అద్వైత దర్శనం ఎవరైతే చేస్తూ ఉంటారో ఆ ఉన్నదంతా కూడా బ్రహ్మమే, ఉన్నదంతా కూడా నా యొక్క నిజస్వరూపమే అనేటటువంటి ఆ దర్శనాన్ని చేస్తున్నటువంటి ఆ జ్ఞానికి భయం అనేది లవలేశం కూడా లేదు. ఇక్కడ శృతి మనకి తర్కాన్ని ఉపయోగిస్తోంది అని చెప్పాం. అయితే మనకి కఠోపనిషత్తులో నైషా తర్కేన మతిరాపనేయ అని చెప్పింది. ఈ ఆత్మతత్వాన్ని తర్కంతో తెలుసుకోలేము అని అక్కడ నేర్చుకున్నాం. నైయాయికులు తర్కం ద్వారా బ్రహ్మను నిరూపిస్తే అది కాదని మనం ఆ నిరూపణలో దోషాలు చూపిస్తాం. ఇప్పుడు మరి శృతి కూడా అదే చేసింది కదా. దీన్ని ఎలా సమన్వయపరచాలి అంటే రెండు రకాలైనటువంటి తర్కాలు ఉంటాయి. ఒకటి కేవల తర్కము, రెండోది శృతి సమ్మత తర్కం. కేవల తర్కం లేదా శుష్క తర్కంలో దోషాలుంటాయి. శృతి సమ్మత తర్కాన్ని యుక్తి అంటాం. ఇది ప్రమాణ సిద్ధంగా ఉంటుంది. దీన్ని మనం ఇక్కడ వాడతాం, కేవల తర్కాన్ని వాడం. కాబట్టి యుక్తి ద్వారా బ్రహ్మ అస్థి అని మనం దీన్ని నిరూపించాం. అయితే ఇప్పుడు అసలు ప్రశ్నలు మిగిలిపోయాయి. అవేమిటి? అజ్ఞాని మరణానంతరం బ్రహ్మలో లయమవుతాడా, జ్ఞాని మరణానంతరం బ్రహ్మలో లయమవుతాడా అనేటటువంటి ప్రశ్నలు రెండు ఉండిపోయాయి. అయితే ఆ ప్రశ్నలకు మంత్రం సమాధానం ఇవ్వటం లేదు. సమాధానం ఇవ్వకుండా ఆనంద మీమాంసలోకి ప్రవేశిస్తోంది. అంటే ఇది కప్పదాటు వ్యవహారమా? అంటే శృతి సమాధానం ఇవ్వకుండా తప్పించుకుంటోందా అనేటటువంటి ఆలోచన వెంటనే మనకి స్ఫురిస్తుంది. మొహం చాటేస్తోందా అనేటటువంటి అనుమానం మనకి కలుగుతుంది. శృతి ఈ ప్రశ్నలు ఒక చొప్పదొంటు ప్రశ్నలుగా పక్కన పెట్టేసింది. ఎందుకంటే బంగారం నుంచి ఆభరణం తయారైంది. బంగారం వల్లే ఆభరణానికి ఉనికి ఏర్పడుతోంది, మనుగడ సాగిస్తోంది. ఆభరణం కరిగిస్తే ఆఖరుకు బంగారంలో ఆభరణం కరిగిపోతుంది, ఆభరణం ఇమిడిపోయింది, ఇంకా ఆభరణం లేదు, కేవలం బంగారం మాత్రమే ఉంది. అంటే బంగారం వల్ల ఆభరణం సృష్టించబడింది, బంగారం వల్లే ఆభరణం నిలబడుతుంది, బంగారంలో మళ్ళీ కరిగిపోతుంది, బంగారంలో మళ్ళీ లయం అయిపోతుంది. అదే మాదిరిగా జ్ఞాని అజ్ఞాని ఎప్పుడూ బ్రహ్మతో ఐక్యమయ్యే ఉన్నారు. అజ్ఞాని గాని జ్ఞాని గాని పుట్టకముందు బ్రహ్మే, పుట్టాక బ్రహ్మే, మరణించిన తర్వాత కూడా బ్రహ్మే. బ్రహ్మతో ఎప్పుడూ దూరంగా లేరు. బ్రహ్మ వల్లే ఇదంతా జరుగుతోంది, బ్రహ్మ ఒక్కటే ఉంది. కాబట్టి శృతి ఈ ప్రశ్నకు సమాధానం ఇవ్వకుండా మౌన వ్యాఖ్యానం చేసింది. అంటే ఇది అవగాహనతో అర్థం చేసుకోవాలి అన్నట్టుగా శృతి ఈ విషయాన్ని ఆ సాధకుడు యొక్క అవగాహన కోసం వదిలిపెట్టి ఆనంద మీమాంసలోకి ప్రవేశిస్తాను.
ఓం తత్సత్. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.